యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. పులిమామ ఎందుకు ఏడుస్తున్నావు? ప్రేమ విఫలమైతే ఏడో ఒక ఏబిసిడీలు చదువుతారా అమ్మా? ఏంటి నటకుమారి, పెళ్లి పీటల వరకు వద్దు అంటే ఎందుకొచ్చావు? మీరు చెప్పింది నమ్మాలో మా అమ్మ చెప్పింది నమ్మాలో నాకేం అర్థం కావటం లేదు. కోరి చావును తెచ్చుకుంటున్నావు నటకుమారి. ఆయనేంటి నన్ను చూసి నవ్వుతున్నారు? ఈ రోజుతో నీ అడ్డు ఆయనకి తొలగిపోతుంది కదా ఆ ఆనందం. హరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. రంగనాయకి ఏంటన్నయ్య గారు? అంటే మా నాన్న కూడా ఇప్పుడు మన పార్టీనే. మా నాన్న కూడా కోడ్ లాంగ్వేజ్ గురించి తెలుసు. అవునా? ఓకే, అన్ని ఏర్పాట్లు చేసేసాను అన్నయ్య గారు. కాసేపట్లో ఖచ్చితంగా అనుకున్నట్టే అవుతుంది కదా. నా కూతుర్ని చంపడానికి మీ దగ్గర సుపారీ కూడా తీసుకున్నాను కదా. మాటిచ్చిన తర్వాత తప్పే అలవాటే లేదు నాకు. నా కూతుర్ని చంపేస్తాను, జ్యోతిని మీ కోడల్ని చేస్తాను, ఇది ఫిక్స్. విన్నావు కదా? అవునవును, నా కూతుర్ని చంపుతా అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తుంది? తన మనిషే కాదు. రేయ్, మేడంకి ఒకసారి ఫోన్ చేయి. అలాగే అన్నా. మేడం, మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాం మేడం. అక్కడే ఉండండి, నేను బయటకు వస్తున్నాను. ఎవరు? నా కూతుర్ని లేపేయడానికి మనుషుల్ని పెట్టాను కదా, వాళ్ళు వచ్చారు, మాట్లాడొస్తాను. విన్నావు కదా, నిన్ను చంపడానికి కిరాయి మనుషులు కూడా వచ్చారు. నిజంగా వచ్చింది రౌడీలేనా? నీకింకా అనుమానం పోలేదు కదా? లైవ్లో నీకు వీడియో చూపిస్తా. పులి, ఏంటి మేడం? ఎందుకు ఏడుస్తున్నావు పులి? ప్రియురాలు వేరే ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఒక చావు, అదే కళ్ళ ముందు చచ్చిపోతే ప్రాణాలు తట్టుకోలేవమ్మా, నా ప్రాణాలు తట్టుకోలేవు. సరే, మనం ఎంత చెప్పినా తను నమ్మడం లేదు. రంగనాయకి రౌడీలను కలవడానికి బయటికి వెళ్ళింది కదా, వెళ్ళి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వీడియో కాల్ చేసి నాకు చూపించాం. అలాగే మేడం. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. నమస్తే మేడం. ఏరా, పకడ్బందీగా వచ్చినట్లేగా? ఏటు పడితే ప్రాణం పోవాలి.
ఈ కత్తితో పొడిస్తే అమ్మాయి బతుకుతుంది అనుకుంటున్నారా? వేస్తే బ్రతికే ప్రసక్తే లేదు. ఎవరా అమ్మాయి? నా కూతుర్ని. మీ కూతురా? మీ కూతుర్ని చంపుకోవడం ఏంటండి? క్వశ్చన్ లేకు, అదంతా పెద్ద కథ, మీకు తర్వాత చెప్తాను. అసలు మీ కూతురే అంటున్నారు. ఫైనల్గా మేము దొరికిపోతే? నా కూతుర్ని చంపిన కేసులో నా పేరు మాత్రం ఎక్కడ బయటికి రాకూడదు. లోపల మాంగళ్యం తంతు నామేనా అంటూ మంత్రాలు మొదలవగానే లోపలికి రండి. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఆ పర్సన్ని నేను చూపిస్తాను. చంపి పారేయండి. అలాగే మేడం, మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగే. చూసావనట్టు మీ అమ్మ ఎంతగా తెగించిందో. ఎప్పటికైనా నమ్ముతావా మీ అమ్మ నిన్ను చంపబోతుందని? నువ్వు పెళ్ళాపడానికి రౌడీల్ని పెడితే నేను నిన్ను లేపేయడానికే రౌడీల్ని పెట్టాను. చావడానికి సిద్ధంగా ఉండు. సూర్య, నాకెందుకో భయం వేస్తుంది. మన ప్లాన్ తేడా వస్తుందేమో. ఏం లేదు, పిలిచింది రంగనాయకైనా వాళ్ళు నా మాట వింటారు. అదెలా? ఆ ఎదవలు నేను డిఎస్పీగా ఉన్నప్పుడు నాతో కోటింగ్ తిన్నవాళ్ళు. నన్ను చూస్తే రంగనాయకి చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టే వింటారు. మీరేం టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను. సూర్య, ఒకసారి వెళ్ళారా? ఆయనతో ఏం మాట్లాడుతున్నావు? నేనే మాట్లాడటం లేదు, ఆయనే అడుగుతున్నారు. ఏవని? ఇంకా ఎంతసేపు పీటల మీద కూర్చోవాలి? రంగనాయకి పురమాయించిన రౌడీలు వస్తారా లేదా, చంపడానికి ఇంకా లేటేంటా అని అడుగుతున్నారు. ఒక పక్క నన్ను చంపడానికి చూస్తూ మంచి వరలో నవ్వుతున్నారు. ఎలా నటిస్తున్నారో చూడు. నమస్తే మేడం. ఏంట్రా అబ్బాయిలు ఇలా వచ్చారు? ఇక్కడ మీరున్నారో తెలియక. అంటే రంగనాయక్ అనే ఆవిడ తమ కూతుర్ని చంపాలని సుపారీ ఇచ్చింది మేడం. అయితే ఇంకా పాత పద్ధతులు వదలలేదన్నమాట. ఏరా, మీరు మారతారని అప్పుడే ఎన్కౌంటర్ చేయకుండా వదిలిపెట్టాను. అయినా మీరు మారలేదు కదా. సారీ మేడం, ఇక మీదట మారిపోతాం. ఇప్పుడే వెళ్ళిపోతాం మేడం. ఆగండి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఇప్పుడు నిజంగానే ఎన్కౌంటర్ చేస్తాను. అదేంటి మేడం? మీతో నాకు చిన్న పనుంది. నేను చెప్పినట్టు చేస్తే బతుకుతారు, లేదంటే వద్దు మేడం, మీరు ఏం చెప్తే అదే చేస్తాం. పెళ్లి పందిట్లోకి మీరు వచ్చిన తర్వాత అర్థమైందా? అర్థమైంది మేడం. గుడ్, మీరిక్కడే ఉండండి. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేర్వాజినీవతి ధేనామ విత్రియవతు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమో నమః. శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండ మండల
చంపకాశోక పున్నాక సౌగంధికలసత్కచ కురువిందమణి శ్రేణీకనత్కోటీరమండిత అష్టమీ చంద్రో విభ్రాయుగలిక స్థలశోభిత ముఖచంద్రకళంకాభ మృగనాభిశేషక వదనస్కురమాంగళ్య గృహతోరణచిల్లికా వక్తలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన దవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంత తిరస్కారీ నాసాభరణభాసుర కదంబమంజరీక్ల. నమస్కారం. మా ఇంట్లో నటకుమారి అని ఒక అమ్మాయింది. ఇందాక హాల్లో ఉంది ఆ అమ్మాయా? ఆ అమ్మాయి పేరు మీద 50 కోట్లు ఇన్సూరెన్స్ చేయాలి. దాని పేరు మీద ఇన్సూరెన్స్ చేయించి దాన్ని చంపేస్తే ఆ అమ్మాయి మర్డర్ అయిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోతుంది కదా. అలాంటి వాటికి కూడా ఈ పాలసీలో కవరేజ్ ఇస్తున్నాం. ఏంటండి మీరొచ్చారు? డబ్బులు ఇవ్వాలి కదా. ఇంకా అనుకున్నది జరగలేదు కదయ్యా. రంగనాయకి గారి మీద నమ్మకం ఉందండి. సూర్య ఆయన ఎందుకు వచ్చాడు? నిన్ను చంపేశాక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి కదా, అవి ఇవ్వడానికి వచ్చారు. ఏమ్మా పెళ్లి కూతురా? ఏంటి ఆయన నన్ను పలకరిస్తున్నారు? ఆఖరి చూపు చూస్తున్నారు కదా. అమ్మా, ముహూర్త సమయం ఆసన్నమైంది. జీలకర్ర బెల్లం పెట్టుకోండి. ఓం అయం ముహూర్తస్సు ఓం ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాశ్రుంధారయతాం ధ్రువం. ఓం ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే. తన తల మీద జీలకర్ర బెల్లం పెట్టడానికి వీల్లేదు. పెళ్ళంటే జీలకర్ర బెల్లం పెట్టాలమ్మా. ఈ పెళ్లి అమ్మాయికి ఇష్టం లేదమ్మా. ఇష్టం లేకపోవడం ఏంటి? మా తమ్ముడంటే అమ్మాయికి ఇష్టమే కదా. లేదు, నటకుమారి ఈ పుల్లి ప్రేమించుకున్నారు. అవునండి, సముద్రం అంత డీప్ గా లవ్ చేసుకున్నాం. నా కూతురు వాణ్ణి ప్రేమించడం ఏంటి? సూర్య, పెళ్లి ఆపాలని చూస్తే బాగోదు చెప్తున్నా. ఇష్టం లేని పెళ్లి చేసి అమాయకురాలి గొంతుకొస్తానంటే చూస్తూ నేను ఊరుకోలేను. నటకుమారి, నీ ప్రాణం నీకు దక్కాలంటే నీకీ పెళ్లి ఇష్టం లేదని చెప్పు. అప్పుడే చైతు జ్యోతిని పెళ్లి చేసుకోవటానికి నువ్వు అడ్డు రావని మోడల్ ప్లానింగ్ విరమించుకుంటాడు. అవును, నాకు ఇన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సూర్య చెప్పినట్టు నేను పులి ప్రేమించుకున్నాం. చూసారా చూసారా చూసారా? హుసై, మతిగాని పోయిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఇంకా తనని బెదిరించాలని చూడకు రంగనాయకి. అయితే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా నటకుమారి? అస్సలు లేదు. మీరు జ్యోతినే పెళ్లి చేసుకోండి, నన్ను వదిలేయండి. విన్నారుగా, ప్రేమించుకున్న మమ్మల్ని విడదీసి ఆస్తి కోసం ఈవిడ నా లవ్వుకి బలవంతంగా ఈ పెళ్లి జరిపిస్తుంది. ఏమండి, వీడు చెప్పేది అబద్ధం అండి. ఈ పెళ్లిలో మమ్మల్ని చంపడానికి రౌడీలను కూడా పురమాయించిందండి. రౌడీలను కూడా పురమాయించింది. మీరే ఎలాగైనా మా ప్రేమని గెలిపించాలి. తను బతికుండేలా చూడండి, మమ్మల్ని కాపాడండి. ఏమా, అసలు నువ్వు తల్లివేనా? డబ్బు కోసం
కన్న కూతురికి ఇష్టం లేని పెళ్లి చేసి తన గొంతు కోస్తావా? మనిషివేనా నువ్వు అసలు? ఇతనికేం తక్కువమ్మా, పులిరాజాలాగా బాగానే ఉన్నాడు కదా. ఎవరేమనుకున్నా సరే నేను అనుకున్నది జరిపించే తీరుతాను. అల్లుడు గారు, దాని తల మీద జీలకర్ర బెల్లం పెట్టండి. మంగళ వాయిద్యాలు వాయించండి. ఓం అయం ముహూర్తస్సు ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. మీరు దీన్ని పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు, నేను ఒప్పుకోను. ఆహాహాహా, వీలేదా? నాకు తెలిసే నువ్వు లాస్ట్ మినిట్లో ఇలా అడ్డం తిరుగుతావని. అందుకే నా ఏర్పాట్లలో నేనున్నాను. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నావు. ఇప్పుడు చూడు. ఒరే తమ్ముళ్ళు, రండ్రా. ఎవరయ్యా మీరు? చేతిలో కత్తులు కనబడ్డం లేదా? నేను ఏర్పాటు చేసిన రౌడీలు. వేసేయండ్రా. నటుకుమారి, నేను చంపడానికి వస్తున్నారు. నన్ను చంపద్దు, నన్ను చంపద్దు, నన్ను చంపద్దు. హుసై, నిన్నెందుకు చంపుతారే? ఉరే ఉరే, దాన్ని వదిలేసి నా కూతురిని చంపుతారేంట్రా? అయ్యో అయ్యో అయ్యో! నట్టు పారిపోనట్టు, పారిపో. ఎక్కడికి పారిపోతున్నావు? అలా కుట్ర పులి. చూసారా, డబ్బు కోసం కన్న తల్లి ఎంత కిరాతకాని కొడిగట్టిందో. డబ్బు కోసం ఆఖరికి ఆ పిల్ల ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడింది. అమ్మమ్మమ్మో, ఆవిడ ఇలాంటిది అనుకోలేదు. నిజంగానే ఈ పెళ్లి జరుగుంటే మా తమ్ముడు జీవితం అన్యాయం అయిపోయి ఉండేది. టైంకి మీరున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మర్డర్ అయి ఉండేది. పులి మేడం, నెక్స్ట్ ఏం చేయాలో గుర్తుందిగా, వెంటనే ఆ ప్లాన్ అమలు చేయి. అలాగే మేడం. ఉసై ఉసై ఉసై, తలుపు తీవే, తలుపు తీవే, తలుపు తీవే. నేను తీయను. ఎందుకు? నన్ను చంపడానికా? నేను నీకేం అపకారం చేశాను? నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నావు? అయ్యో ఉసై, నేను నిన్ను చంపడమేంటే? ఆ రౌడీని నువ్వే కదా పిలిపించావు. నన్ను చంపడానికి కదా వచ్చారు. ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేయలేవు. అది కాదే, ముందు తలుపు తీవే, తలుపు తీవే చెప్తాను. లేదు, నేను తీయను. తీయవే. తీయను. నేను తీయనంటే తీయను. అంటే అక్కడ వాళ్ళు చంపడం మిస్ అయ్యారని నువ్వు నా పీక పిసికి చంపేయాలనుకుంటున్నావు కదా? ఉసే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే నిజంగానే నాకు పిచ్చి పట్టేలా ఉంది. అంటే ఇంతకాలం నన్ను పెంచింది డబ్బుల కోసం, నన్ను చంపడం కోసమా? అబ్బా, నేను చెప్పేది వినవే. నువ్వు నా కన్న బిడ్డవే, నిన్ను నేనెందుకు చంపుకుంటాను? నువ్వు రౌడీలతో నా కూతుర్ని చంపమని అనడం నేనంతా వీడియోలో చూశాను. అదంతా నిజం కాదే.
నువ్వు ఈ ఇంటి కోడలివైతే ఆస్తి వస్తుంది గాని నువ్వు చస్తే ఏమొస్తుంది బూడిదా? అలాంటప్పుడు నన్ను చంపమని రౌడీలు ఎందుకు పంపావు? నేను రౌడీల్ని పెట్టింది నిన్ను చంపడానికి కాదే, పెళ్లికి అడ్డుపడితే ఆ సూర్యకాంతాన్ని చంపమని. కానీ వాళ్ళు నువ్వు పెట్టిన మనుషులే కదా. ఆ వెధవల్ని పెట్టింది నేనేనే, కానీ ఆ వెధవలు సూర్యకాంతం మాట వింటున్నారు. నీ మీదొట్టే నిన్ను నేను చంపాలనుకోలేదే. కన్నతల్లి ఎక్కడైనా బిడ్డని చంపుకుంటుందా? నువ్వు చెప్పేది నిజమా? నీ మీదొట్టే. మీరు ఆగండి మేడం. మీ చేతులకి రక్తం అంటకూడదు. నాకు డబ్బులు ఇచ్చారు కదా, అక్కడ మిస్ అయినా ఇక్కడ మిస్ అవ్వకూడదు మేడం.